పాస్డ్ అవుట్ అయిన తర్వాత వెంటనే ఆఫ్‌కోర్స్ ఆ జనరేషన్‌లో పిల్లలకి మ్యారేజ్ చేయాలని పేరెంట్స్ మైండ్ సెట్ ఉంటది Recording in కాబట్టి నాకు progress. ఆ టైంలో నాకు మ్యారేజ్ చేసేసారు. తర్వాత నేను జావా నేర్చుకుందామని నేను ట్రై చేశాను. ఒక 1 మంత్ ఎళ్ళిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. బేబీస్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత బేబీ కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో నేను మళ్ళీ సెకండ్ మ్యామ్ వాయిస్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు కదా మ్యామ్? నేనేం చెక్ చేసుకోవట్లేదు. ఓకే. ఆ టైంలో నేను ఐటీ డెవాప్స్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుదామనేసి ఒక 6 మంత్స్ నేర్చుకున్నాను. లైవ్ ప్రాజెక్ట్స్ చేశాను. బ్రేక్ అవుతుందంట మ్యామ్. నా దగ్గర క్లియర్‌గానే ఉంది. ఓకే. క్యారీ ఆన్ బానే ఉంది. ఓకే. ఒక 6 మంత్స్ నేర్చుకున్నాను. లైవ్ ప్రాజెక్ట్స్ చేశాను. చేసిన తర్వాత కూడా నాకింకా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఐటీ ఎంప్లాయీ అన్నా రావాలి అనేది ఒకటుండే. బట్ అది నాకింకా వర్కౌట్ అవ్వలేదు. ఇంటర్‌వ్యూస్‌కెళ్ళాను. డేటా ఎంట్రీకి కూడా ఒక 3000 పెట్టి ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాను. 3500 3500 తీసుకున్నాను. 1 సెకండ్ అండి. ఇప్పుడు ఓకేనా అండి? ఫ్యాన్ ఆఫ్ చేసుకున్నాను. ఓకే. 3500 పెట్టి నేను ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ అంటే చాలా మందికి తెలిసిందే అది. తీసుకున్నాను. 1 మంత్ లోపల కంప్లీట్ చేయాలి అని చెప్తే అది నేను కంప్లీట్ చేయలేదు. అది పోయినాయి. అయిపోయిన టైంలో సోషల్ మీడియాలోనే స్కార్వీ ఐ థింక్ ఆ టైంలో మన సక్సెస్ మీట్ అవుతుంది. స్కార్వీ నేను యాడ్ చూసాను. వెబ్ డిజైన్ అండ్ ఏఐ నడుస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ 3 పాయింట్సే నన్ను అట్రాక్ట్ చేశాయి. ఈ 3 పాయింట్స్ అట్రాక్ట్ చేసింది. నేను నా మెంటర్ దివ్య గారిని చూసాను. కొంచెం ఫాలో చేశాను. మనీ అరేంజ్ చేసుకున్నాను. ఆఫ్‌కోర్స్ నేను టైం తీసుకున్నాను. వెంటనే ఏం జాయిన్ అవ్వలేదు. ఒక 25 డేస్ సీరియస్‌గా 25 డేస్ నేను టైం తీసుకొని 25 డేస్ టైం తీసుకొని నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 5:00కి మన వెబినార్ కూడా జాయిన్ అయ్యాను. బిఫోర్ థట్ నేను జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయ్యాను. ఏ